ఉలే ముష్టికుంటా 2 టికెట్లు తీసాను మన ఇద్దరికి వెళ్ళిపోవడానికి. నువ్వు ఎక్కడ ఉన్నావు? ఇంకా రాలేదు. ఉలే నేను 145 ప్లాట్ఫామ్ దగ్గర ఉన్నాను. బేగ రాయే నాయన. ఎవరైనా చూసేస్తారేమో, మన ఇద్దరు వెళ్ళిపోతాను. మనం ఎవరికైనా చెప్పేస్తారేటో. మాస్క్ కూడా తెచ్చుకోలేదు. ఉలే ముష్టికుంటే ట్రైన్ 2 గంటలు లేట్ అంటారు. విమానం బుక్ చేసినా బాగున్నా, డబ్బులు ఎక్కువ అయిపోతే ఏమో అనుకున్నాను నేను. 175 రూపాయలు ఎంత టికెట్. చెప్తాను. బట్టలు గట్ట మర్చిపోవద్దు, మళ్ళీ కొనలే. నా దగ్గర డబ్బులు లేవు. నా దగ్గర బట్టలు లేకపోతే 2 డ్రాయర్లు, 2 బనియన్లు, 2 షర్ట్లు, 2 ప్యాంట్లు పెట్టుకోండి బ్యాగ్లోనే. మరి ఇంకేట తేవట్లేదు నేను. ఉలే నువ్వు డబ్బులు తెస్తాను కదా, నా దగ్గర డబ్బులు గట్ట లేవు. ఎంత ఉన్నాయి అనుకుంటున్నాను? టికెట్ డబ్బులున్నా 120 రూపాయలు ఉంది అంతే. మనం ఏ ఊరు వెళ్తాము? స్విట్జర్లాండ్, అమెరికా, ఏదో ఒకటి తర్వాత తీద్దాం. కానీ ముందు డబ్బులు పెట్టుకుంటారా, మర్చిపోవద్దు. ఇదేటమ్మ ఎవరో కర్రలు పెట్టుకొని వస్తాండ్రు. నా కోసం కాదులే అమ్మ, భయం పడిపోన్నా. ఏదో కుక్క పరిగెడుతుంది, దానికోసం కర్రలు పెట్టుకుని పరిగెడతాండ్రు. మీ నాన్నలు గట్ట వచ్చాను రే, మాకు భయం పడిపోన్నా. ఏంటి ట్రైన్ అంకులు నల్ల జాకెట్ ఉన్న పువ్వులు లంగా వేసుకుని కొంట కనబడింది అయితే. అలా మనిషిని అక్కడ నుండి చూస్తాండి. ఏవైనా దగ్గర దొంగతనం చేయడానికి ఏటో. 120 రూపాయలు ఉండి అందులో డైర్లు బనియన్లు ఉన్నాయి. ఒట్టు భయం. నేను ఊరెళ్ళిపోయి ముందు ఇల్లు అన్నీ తీసుకుని ఎడతాను. అప్పుడు నువ్వు రాయితే వద్దులే, నువ్వు డబ్బులు పెట్టుకుని వాదాన్ని వచ్చి బేగా ఉలి ముష్టికుంటా. నువ్వు వస్తావు కదే నిజంగా కొట్టేవి నా మీద. మా ఫ్రెండ్స్ ఏంటన్నారు తెలుసా? ఊరుకుంటడం ముందు అది నాతో కూడా అలాగే అన్నదిరా, వస్తాననిసింది కానీ రాలేదు. నీతో కూడా అలాగే చెప్పింది. నాకు కొట్టేసిందిరా, వస్తుందని చెప్పాను నేను వాళ్ళకి. నువ్వు రాయే నాయన, రాకపోతే మళ్ళీ బాధపడతాను నేను. అందరి ముందు ఫూల్ అయిపోతాను. ఇదా డబ్బులు కూడా లేవు నా దగ్గర. డబ్బులు పెట్టుకుంటారా, మర్చిపోద్దు. ఫోన్పే అయినా చేసి, లేకపోతే ఫస్ట్ డబ్బులు లేకుంటే ఈరోజు సాయంత్రం 5 గంటలకు వస్తుంది ఆ ట్రైన్. కొన్ని ఇంకో రోజు లేచిపోదు. అయితే నేను ఇంటికి వెళ్ళిపోతాను. అవునంటే నీకు ఈరోజు ఇంగ్లీష్ ఎగ్జామ్ ఉందన్న, ఇంటర్ సెకండ్ ఇయర్ది. ముష్టికుంటా మర్చిపోన్నా నేను. ఆ ఎగ్జామ్ రాస్తాను, అందుకే లేట్ అయిపోయింది నీకు రావడానికి. అమ్మ అలిసిపోండి అమ్మ, నువ్వు రాలేదు. కానీ డబ్బులు 20 రూపాయలు అయిపోయింది. ఇంక బాటలు కొనుక్కోండి. అదే పోలేదా, నీకు పరీక్షలు అయిపోయిన తర్వాత తెలిపోతుంది. అయితే బ్యాగ్ మర్చిపోండి అక్కడ గుంటకనా.